చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం పాయకట్టు ఇలవెల్పు శ్రీ అరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో సంక్రాంతి చివరి రోజు కనుమ పండుగ సందర్భంగా అమ్మవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు పోటెత్తారు. వీరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో వెంకటరాయల్, సిఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. అందుకు ముందుగా అమ్మవారిని సుగంధ ద్రవ్యాలతో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటపతి ఆచార్యులు అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక అలంకారంలో దర్శన భాగ్యం కల్పించారు. భక్తులకు తెలుగు సాహిత్య సాంస్కృతిక పైనే నేని తులసీదానం నాయుడు, పైనేని మురళి ఆధ్వర్యంలో అన్నప్రసాదం, నీటి పద్యాల పుస్తకాలను భక్తులకు పంపిణీ చేశారు. భక్తులు పొంగుళ్లు పెట్టి మేకపోతును బలిచ్చి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు హిమాచలపతి రెడ్డి, పైనేని ధనుంజయ నాయుడు, జలంధర నాయుడు, సిద్ధయ్య శెట్టి, జయచంద్ర నాయుడు, ఆలయ కమిటీ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతి జాతర సందర్భంగా చాలా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది లేకుండా చాలా చక్కగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు, ప్రసాదాలు అన్ని ఏర్పాట్లు చేశాము. ఎలాంటి సౌకర్యాలు కలగకుండా